శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు, ప్రతి సందేహాలకు సరైన సమాధానం భగవద్గీత. ఇది కేవలం ఒక గ్రంథం కాదు. మనిషికి పరిపూర్ణమైన జీవన విధానాన్ని నేర్పించే ఒక ఉపనిషత్తు. ఇక్కడ కురుక్షేత్రంలో అర్జునుడికి విషాదాన్ని తొలగించి, అతనికి కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని మరియు భక్తి యోగాన్ని బోధించిన శ్రీకృష్ణుడి వేదవాక్కులు. మనము రోజువారీ దినచర్యలో భగవద్గీత చదువుతాం, కానీ భగవద్గీత మహత్యము, భగవద్గీత ఫలశ్రుతి గురించి తెలుసుకొని చదివితే మనకి ఇంకా తొందరగా ఫలితం వస్తుంది. ఇక్కడ చూస్తున్నది చాలా కాలం నుంచి ఉన్న భగవద్గీత. ఇందులో గీతా మహత్యం గురించి చాలా బాగా వివరించారు. ఆ వరాహ పురాణంలో శ్రీ మహావిష్ణువు భూదేవికి ఏం చెప్పాడు, ఆ భగవద్గీత ఫలశ్రుతి ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. ధర్వాచ భగవః పరమేశానః హే ప్రభోః ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. వరాహ పురాణంలో చెప్పబడినట్లుగా భూమాత శ్రీ మహావిష్ణువుని ఇలా అడుగుతుంది: భగవంతుడా, పరమేశ్వర, హే ప్రభో, ప్రారబ్ధ కర్మ అనుభవించువానికి పరమేశ్వరుని యందు అచంచలమైన భక్తి ఎట్లు కలుగును అని భూదేవి శ్రీ మహావిష్ణువును అడుగుతుంది. శ్రీ విష్ణువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్త సుఖీ లోకే కర్మణ నోపలిప్యతే. ఎవరు భగవద్గీత పారాయణము చేస్తారో వారు ప్రారబ్ధ కర్మ అనుభవించినను అట్టి కర్మ చేత బంధించడం జరగదు. కాబట్టి వారికి ఆ కర్మ నుంచి బంధ విముక్తి కలుగుతుంది. ఎలాగైతే అనారోగ్యం ఉన్నవారికి వైద్యం చేస్తామో అలాగే ఏ కర్మబంధం లేకుండా మానవుడు జన్మ ఎత్తాడు. ఈ కర్మబంధం నుంచి మానవుడు సులభంగా దాటాలంటే భగవద్గీతను రోజువారీ దినచర్యగా పారాయణ చేసి దానిని జీవితంలో అనుసరించాలి. ఈ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు ఏం చెప్తున్నాడంటే, మహాపాపాది పాపాని గీతా ధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శనం కుర్వంతి నలినీదలమంబస. ఎవరైతే భగవద్గీత వినడం కానీ చదవడం కానీ చేస్తారో వారికి తామరాకు పైన నీటి బొట్టు ఏ విధంగా అంటదో అలాగ మహాపాపాలు అంటవు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, భగవద్గీత చదువుతూ పాపాలు చేయమని చెప్పడం కాకుండా భగవద్గీత చదువుతూనే మనం ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తుంది. 4వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు ఏం చెప్తున్నాడంటే, గీతాయః పుస్తకం ఎత్ర ఎత్ర భగవద్గీత పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. తాత్పర్యం ఏంటంటే, ఎక్కడైతే భగవద్గీత పుస్తకం ఉంటుందో, ఎక్కడైతే ప్రతినిత్యం గీతా పారాయణ జరుగుతుందో ఆ స్థలమునందు ప్రయాగ మొదలగు సమస్త తీర్థములు ఉంటాయి. ప్రయాగలోని గంగా, యమున, సరస్వతి నదులలో స్నానం చేస్తే ఎంతటి పుణ్యమైతే వస్తుందో ప్రతినిత్యం భగవద్గీత పారాయణ చేసినా కూడా మహాపుణ్యం వస్తుంది. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే గోపాల గోపిక వాపి నారదోద్ధవ పార్షదై సహాయో జాయతే శీఘ్రం ఎత్ర గీతా ప్రవర్తతే. ఎక్కడైతే గీతా పారాయణ చేస్తుంటారో అక్కడ సమస్త దేవతలు, ఋషులు, యోగులు, అనంతుడు, ఆదిశేషుడు, వాసుకి, గోపాలురు, గోపికలు, భాగవతోత్తములైన నారదులు ఉంటారు. ఇక 6వ శ్లోకంలో ఆ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఎత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి. ఇక్కడ తాత్పర్యం ఏంటంటే, ఆ శ్రీ మహావిష్ణువు భూదేవితో చెప్తున్నాడు, ఎక్కడైతే భగవద్గీత పఠనము, పాఠనము, శ్రవణము జరుగుతుందో, పఠనము అంటే చదవడం, పాఠనము చదివించడం, శ్రవణం అంటే వినడం, ఇవి ఎక్కడైతే జరుగుతాయో అక్కడ నేను ఉంటాను అంటే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అక్కడ ఉంటాడు అని చెప్తున్నాడు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే చదవలేరో వారు వినినంత మాత్రం చేత పాపాలు తొలుగుతాయి. నవవిధ భక్తి మార్గాల్లో మొదటిదే శ్రవణం, తర్వాత కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. కాబట్టి మొదటిది శ్రవణం. కాబట్టి ఆ భగవద్గీత వినినంత మాత్రం చేత మనకి ఆ భగవంతుడి కృప అనేది కలుగుతుంది. ఈ శ్లోకంలో ఆ విష్ణు భగవానుడు ఏం చెప్తున్నాడంటే, గీతా శ్రేయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం గీతా జ్ఞానం ఉపాశ్రిత్య త్రిలోక పాలయామ్యహం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, నేను గీతను ఆశ్రయించి ఉన్నాను, గీతయే నాకు ఉత్తమమైన మందిరము, మరియు గీతా జ్ఞానము ఆశ్రయించే నేను 3 లోకాలను పాలించుచున్నాను. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఫలాపేక్ష రహిత భావంతో ఈ లోకాన్ని పాలిస్తున్నాడని అర్థం. ఇక 8వ శ్లోకం ఏంటంటే, గీతా మే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ అర్ధమాత్రాక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. ఏంటంటే, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, గీతయే నా యొక్క బ్రహ్మ విద్య, భగవద్గీతే బ్రహ్మస్వరూపము, భగవద్గీత నాశనరహితమైనది, గీతయే ఆత్మ విద్య అనబడును. పురాణాల్లో ఏంటంటే బ్రహ్మసత్యం జగత్మిథ్య అని చెప్పారు. ఇందులో పరమాత్మ మాత్రమే సత్యం, ఈ జగత్తు అనేది ఒక కళ అని చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే ఈ భగవద్గీతను మన నిజ జీవితంలో ఆచరిస్తామో అప్పుడు ఈ కర్మబంధం నుంచి చాలా తేలికగా దాటగలం. ఇక 9వ శ్లోకం ఏంటంటే, చిదానందేన కృష్ణేన ప్రోక్త స్వముఖత అర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజస. ఇక్కడ తాత్పర్యం ఏమంటే, భగవద్గీతను ఋగ్వేద స్వరూపముగాను, పరమానంద రూపముగాను, తత్వజ్ఞాన రూపముగాను ఉన్న భగవద్గీతను చిదానంద స్వరూపుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించెను. ఇక్కడ చిదానంద స్వరూపము అంటే శాశ్వతమైన బ్రహ్మానందము, అంటే మోక్షమును ప్రసాదించే భగవంతుడని చెప్పచ్చు. మనకి దేనికైనా వ్యతిరేకార్థములు ఉంటాయి, కష్టము, సుఖము, లాభము, నష్టము. కానీ బ్రహ్మానందంకి వ్యతిరేకార్థం అనేది ఉండదు. భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించిన తరువాత ఆ జీవుడు తిరిగి మళ్ళీ ఆ జనన మరణ చట్రంలోకి రాడు. ఇక 10వ శ్లోకం ఏంటంటే, అష్టాదశ జపేన్ నిత్యం నరో నిశ్చల మానసః జ్ఞాన సిద్ధిం సలభతే తతో యాతి పరమపదం. తాత్పర్యం ఏమంటే, ఎవరైతే నిశ్చలమైన మనసుతో 18 అధ్యాయాలు పారాయణ చేస్తారో వారు జ్ఞానాన్ని పొంది ఆ తరువాత మోక్షాన్ని కూడా పొందుతారు అని అర్థం. ఇక 11వ శ్లోకంలో ఆ శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు, పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః. తాత్పర్యం చూసినట్టయితే, ఎవరైతే సంపూర్ణంగా గీత చదువుట యందు సమయం లేనివారు కానీ, శక్తి లేనివారు కానీ కనీసం 9 అధ్యాయాలైనా చదవాలి. దాని వలన వారికి గోదానం అంతటి ఫలితం వస్తుంది. ఈ శ్లోకంలో భగవానుడు ఇలా చెప్తున్నాడు, త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలికం లభేత్ షడంసం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. తాత్పర్యం చూసినట్టయితే, భగవద్గీత 6 అధ్యాయాలు చదివిన వారికి యజ్ఞయాగాది క్రతువులు చేసిన పుణ్యం లభిస్తుంది. ఇక 3 అధ్యాయాలు చదివిన వారికి గంగా స్నాన ఫలికం ప్రాప్తిస్తుందని శ్రీ మహావిష్ణువు భూదేవితో చెప్తున్నాడు. ఈ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు, ఏకాధ్యాయంతు యో నిత్యం పఠేత్ భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం.
తాత్పర్యం చూస్తే భక్తితో ఎవరైతే ఒక అధ్యాయమైన ప్రతిరోజు చదువుతారో వారికి రుద్రలోకంలో రుద్రగణములలో ఒకరై అక్కడ బహుకాలం ఉంటారని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. శ్రీ విష్ణువాచ అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః నయాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే. ఇక్కడ భావం ఏమంటే, ఎవరైతే ప్రతిరోజు భగవద్గీతలో 1/4 వంతు అంటే కనీసం 3 అధ్యాయాలైనా చదువుతారో వారు ఒక మన్వంతర కాలం మానవ జన్మని పొందుతారు. మన్వంతర కాలం అంటే 71 మహాయుగాలు. మహాయుగం అంటే 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. ఇలాగా 71 మహాయుగాలు మానవ జన్మని పొందుతారని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, గీతాయాః శ్లోక దశకం సప్త పంచచతుష్టయం త్రినేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి వర్షానామయుతం ద్రవం గీతా పాఠ సమాయుక్తో మృతో మానుషతాం ప్రజేత్. ఇక్కడ భావం ఏమంటే, ఎవరైతే ప్రతిరోజు భగవద్గీతలోని 10 శ్లోకాలు కానీ 7 కానీ 5 కానీ 4, 3, 2 కనీసం ఒక శ్లోకమైనను చదువుతారో వారు చంద్రలోకమును పొంది అక్కడ 10,000 సంవత్సరాలు ఉంటారని ఆ భగవంతుడు చెప్తున్నాడు. శ్రీ విష్ణువాచ గీతాభ్యాసం పునఃకృత్వా లభతే ముక్తిముత్తమాం గీతే తుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్. ఇక తాత్పర్యం చూస్తే, ఎవరైతే ప్రతినిత్యము గీతాభ్యాసం చేసి దానిని అనుసరిస్తారో వారు ముక్తిని పొందుతారు. మరణకాలమున భగవద్గీత అని పేరును ఉచ్చరించినా సరే వారు పరమ సద్గతిని పొందుతారు. ఇక ఈ శ్లోకం ఏమంటే, గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయాః నిర్ధూల కల్మష లోకే గీతాయాత పరమపదం. ఇక్కడ తాత్పర్యం ఏమంటే, జనకుడు మొదలగు అనేక రాజులు భగవద్గీతను ఆశ్రయించి ఇహలోకమున కీర్తిని పొంది పాపరహితులై ఉత్తమమైన మోక్షమును పొందారు. ఇక్కడ మనకి ఒక సందేహం రావచ్చు. జనకుడు త్రేతాయుగం నాటివాడు కదా, అతనికి భగవద్గీత ఎలా తెలిసిందని. కానీ అర్జునుడికి చెప్పకముందే శ్రీకృష్ణుడు వివస్వానుడైన సూర్యుడికి తర్వాత కాలక్రమేణా ఈ భగవద్గీత లుప్తమైపోవడంతో మళ్ళీ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. ఈ శ్లోకం ఏమంటే, ఏతాం మహాత్మ్య సంయుక్తో గీతాభ్యాసం కరోత్యః స తత్ఫలమవాప్నోతి దుర్లభం గతిమాప్నుయాత్. ఇక్కడ తాత్పర్యం చూస్తే, ఈ భగవద్గీత మహత్యమును స్వయంగా భగవంతుడే మనకి చెప్పాడు. కాబట్టి భగవద్గీత చదివే ముందు కానీ భగవద్గీత చదివిన తర్వాత కానీ ఈ భగవద్గీత మహత్యం అనేది తప్పకుండా తెలుసుకోవాలి. చివరిగా భగవద్గీత ఫలితము ఫలశ్రుతి పక్కన పెడితే, మనము ఈ భగవద్గీత పారాయణ చేసి నిత్యం మన జీవితంలో దాన్ని అనుసరించాలని ఆ భగవంతుడు మనకు చెప్తున్నాడు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్